హాయ్ అందరికీ. ఈరోజైతే మనం పఫీ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 10 ఇంచెస్ అనమాట. చూడొచ్చు. పఫ్ కోసం అయితే నేను 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నేనైతే కటింగ్ అయితే చేసేసాను. చూడొచ్చు, ఇక్కడైతే మనకైతే అతుకు అనేది పడుతుందన్నమాట. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే మనం స్టిచ్ చేయాలి. సేమ్ హ్యాండ్ పొడవు అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేనైతే హ్యాండ్కి అయితే క్లాత్ అయితే జాయింట్ చేస్తున్నాను. చూడొచ్చు ఏ విధంగా జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం పై వైపున క్లాత్ పెట్టుకొని అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. చూడొచ్చు, ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పై వైపులో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని స్ట్రైట్గా పెట్టేసి మళ్ళీ పై వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడొచ్చు, ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనమైతే థ్రెడ్స్ ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసుకున్నాం. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా జాయింటింగ్ అనేది చేసేయాలి. చూడండి, ఈ విధంగా అయితే చేస్తున్నాను. మనమైతే మళ్ళీ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేనైతే మళ్ళీ ఇంకా బ్లౌజెస్ అయితే డిఫరెంట్ మోడల్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నేనైతే వీడియోస్ అయితే తీసి పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే మెసేజ్ చేయవచ్చు, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా మనమైతే హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత హ్యాండ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూడొచ్చు, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి స్టిచ్చింగ్ అనేది వేయాలి. చూడండి, నేను ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. నేనైతే సైడ్కి అయితే కట్ చేసుకుంటుంది, జాయింటింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ క్లాత్ అనేది పెట్టాలి. మనం ఖర్చులు అనేది పై వైపున పెట్టుకోవాలి, ఎందుకంటే మనం క్లాత్ని ఉల్టా తీసినప్పుడు ఏంటిదంటే లోపలికి అనేది వెళ్ళిపోతుంది ఖర్చు. చూడండి, ఈ విధంగా ఫ్యాబ్రిక్ని అయితే అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడొచ్చు, ఈ విధంగా ఫస్ట్ పై వైపులో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా క్లాత్ని పెట్టేసి పై వైపున ఖర్చు ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేను స్టిచ్ అనేది వేస్తాను. ఇంకొక హ్యాండ్ కూడా చూడండి, ఈ విధంగా హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని ఈ విధంగాని ఖర్చు పైన మనమైతే స్టిచ్చింగ్ అనేది వేయాలి. చూడండి, నేను ఏ విధంగా వేస్తున్నాను. ఖర్చు లోపలి వైపుకు క్లాత్ తిప్పుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం స్టిచ్ చేయాలి. వేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పట్టుకొని పై వైపున స్టిచ్చింగ్ వేసినట్లయితే అదైతే స్టిఫ్గా ఉంటుందన్నమాట. క్లాత్ చాలా స్టిఫ్గా అనేది ఉంటుంది. చూడొచ్చు, నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా పై వైపులో స్టిచ్ వేసుకున్న తర్వాత మనమైతే ఎక్స్ట్రాస్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సైడ్కి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. క్లాత్ని అడ్జస్ట్ చేసి ఒకవేళ ఎక్కడన్నా ముడతలు ఉన్నా కూడా ఈక్వల్గా అనుకొని క్లాత్ని పట్టుకొని అయితే వేయాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, నేను ఎలా వేస్తున్నాను. పఫ్ హ్యాండ్ పైకిన ఈ విధంగా అయితే వేసుకోవాలి. క్లాత్ని ఏం గుంజట్లేదు, జస్ట్ సెట్టింగ్ అనేది చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత స్టిచ్ అయితే సైడ్కి వేసాను. వేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం నేనైతే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, క్లాత్ని అయితే కట్ చేయొద్దు, మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఎక్స్ట్రా ఉంది అయితేనే నేనైతే కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఎక్స్ట్రాస్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే పఫ్ కోసం ఎంత తీసుకున్నానో చూసుకొని ఈక్వల్గా హ్యాండ్ అయితే పట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడైతే క్లాత్ చూసుకుంటున్నాను. పఫ్ కోసం నేను ఎంత తీసుకున్నాను అక్కడైతే చిన్నగా కటింగ్ అనేది చేసుకుంటాను, ఎందుకంటే అక్కడ నుండి మాత్రం మనం ఫ్రిల్స్ పెడతాం. మీరు ఒకవేళ ఫ్రిల్స్ స్క్రూ డ్రైవర్ సహాయంతో కూడా పెట్టచ్చు. చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టాలి. చూడండి, నేను ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నగా పెట్టండి, చాలా బాగుంటుంది, అలాగే పర్ఫెక్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఒక 4 అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను రివర్స్ పఫ్స్ కూడా పెడుతున్నాను. ఫస్ట్ స్ట్రైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిడిల్ నుంచి మళ్ళీ రివర్స్ పఫ్స్ అనేది వేసుకోవాలి, ముందు వైపులకు వేసుకోవాలి.
ఈ విధంగా మీరు పఫ్ఫులు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్ లుక్ వచ్చేసి పఫ్ ఏ విధంగా ఉందో చూడు, ఇదైతే చాలా బాగా నిలబడుతుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు. చూడండి.